అరే నీకు తెలుసా? చెప్పు. మన డాన్సర్ బుల్లిగడ ఉన్నాడు కదా, ఆడికి పుష్పాలు తెగిపోయింది. అవునా? మరి ఏంటనుకుంటున్నావు? ఎప్పుడైతే మొన్న రీసెంట్ తగ్గొచ్చాడు. ఎలా తగ్గిందో మరి రా గుంటడు చూడడానికి. అసలు అవును, బాసిగడి గురించి చెప్తున్నావు ఏంటిది? మొన్న బాసిగాడు ఆటో స్టాండ్ లో ఉన్నాడట్రా. బస్ స్టాప్ లో ఎదురుకున్న అమ్మాయేమో ఇడి కాస్త చూస్తా సెయ్యి ఊపిందంట. ఒకసారి అటు ఇటు చూస్తా ఎవరికి సిగ్నల్ ఇస్తుందా అనుకుంటే వెనక్కి తిరిగి చూసాడట. ఆడికి కాదు అటు ఊపింది, మళ్ళీ గడికి సెయ్యి ఊపిందా. ఆడే ఊపిరి అమ్మాయి నాకు నచ్చింది. ఎరా అమ్మాయి నచ్చిందా? ఇంకో 2 నెలల్లో అమ్మాయి పరీక్షలు పూర్తవుతాయి. మంచి రోజులు చూసి నేనే కబురు పెడతాను, ముహూర్తాలు పెట్టుకుందాం. తప్పకుండా అండి. అప్పటికి మా ఆవిడ ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోతుంది. నాన్నతో ఎలా చెప్పాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడొచ్చు కదా దనా. ఏం మాట్లాడాలి? ఆటో తీసే నేను మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటానంటే మీ నాన్న ఏమంటాడు తెలుసా? ధనా, నా పరిస్థితి నీకు అర్థమవుతుందా? నువ్వేం చేయక, నాన్నకేమి చెప్పలేక చచ్చిపోతున్నాను నేను. 2 నెలలకు నేషనల్ సెలక్షన్స్ అయిపోతాయి. నేనే వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ధనా! ధనా! నీకేం కాలేదు కదా? త్వరగా అంకులో నేను అప్పటికి చెప్పా ఈ లవ్ గివ్వు మనకెందుకని. ఇంటే గైడు అబ్బా కరెక్ట్ రాదనా. ఈసారి నుంచి నువ్వు బాసిగాడి మాట మాత్రమే విను, సరేనా? బంగారు కథ మాత్రం ఎంత మాకు. పోయిన బంగారాన్ని గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నావు. నా బ్యాడ్ టైం అంతే. ఏడుమా మన నొప్పులు తగ్గాయా? జరగరా? ఎందుకురా మళ్ళీ అనవసరంగా కూడా. ఎవడ కోట అడిగిచ్చేయాలి కదా, ఊరుకుంటాం ఏంటి? నాన్న పరి. నమస్తే అంకుల్. డాక్టర్ ఏం పర్వాలేదని చెప్పాడమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సారీ ధనా, నా వల్ల ఇలా జరిగింది. ఆటల్లో కూడా అప్పుడప్పుడు ఇలా దెబ్బ తగులుతుంటుందమ్మా. ఎరా, లైఫ్ కూడా ఆఫ్టర్ ఆల్ గేమే కదమ్మా. ఇవన్నీ కామనే. అయినా నీ వల్లే వాడు సేవ్ అయ్యాడని నువ్వెందుకు అనుకోకూడదు? ధనా, షిఫ్ట్ టైం అయిందిరా, నేను బయలుదేరుతాను. సరేనన్నా, నువ్వు రెస్ట్ తీసుకో. పార్వతి, అమ్మాయి కాఫీ ఇవ్వు. మేము కూడా బయలుదేరుతాం. వెళ్ళొస్తాను అత్త. జాగ్రత్త నాన్న. చేస్తాను పద. జాగ్రత్త, కాపం పెట్టుకో. అమ్మాయి చక్కగా ఉంది. మన వాడికి జోడీ బాగుంటుంది కదండి. మనకు బాగానే ఉంటుంది, వాళ్ళకి కూడా అనిపించాలి కదా. వస్తా.